పవన్ కళ్యాణ్ తో సూపర్ స్టార్ మహేష్ బాబు వారికి ముహూర్తం కుదిరింది. బన్నీ గ్లోబల్ గా దూసుకుపోయేందుకు పుష్ప టీం రెడీ అయ్యింది. ఇక ఎన్టీఆర్ కొత్త నిర్ణయం కూడా టాలీవుడ్ ని ఉలిక్కి పడేలా చేస్తోంది. ఇలా ఈ వీక్ అన్ని కిక్కిచ్చే నిర్ణయాలతో షాక్ ఇస్తున్నారు టాప్ స్టార్స్. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హరిహర వీరమలు ఏప్రిల్ 29న విడుదల అంటున్నారు. సెప్టెంబర్ ఎండింగ్ లో కొత్త స్కెడ్యూల్ షురూ అయ్యే అవకాశం ఉందట. వినోదయం సీతం రీమేక్ కంటే ముందే హరిహర వీరమలు కొత్త స్కెడ్యూల్ షురూ కాబోతోందని తెలుస్తోంది. పొలిటికల్ గా బిజీ అయిన పవన్ అనుకున్న టైం ప్రకారమే హరిహర వీరమలకి టైం కేటాయించబోతున్నాడు. ఇక మహేష్ బాబుతో త్రివిక్రమ్ తీయాల్సిన మూవీ వచ్చే నెల ఫస్ట్ వీక్ నుంచి రెగ్యులర్ షూటింగ్ జరుపుకోబోతోంది. ఇది కూడా సమ్మర్ కే విడుదల ప్లాన్ చేస్తున్నారు. పుష్ప 2 మూవీ లాంఛనంగా మొదలైంది. కాకపోతే నిర్మాతల షూటింగ్ బంద్ నిబంధన వల్ల షూటింగ్ మాత్రం వచ్చే నెల ఫస్ట్ వీక్ కి వాయిదా వేసింది ఫిల్మ్ టీం. వచ్చే నెల 3 నుంచి 35 రోజులు కంటిన్యూస్ గా ఫస్ట్ స్కెడ్యూల్ జరగబోతోందట. పుష్ప టీం ముందుగా ఈ సీక్వెల్ ని ఫైట్ తో మొదలు పెట్టబోతోంది. ఇక మొన్నే న్యూయార్క్ లో ఇండియన్స్ మధ్య ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్ తో మెరిసిన బన్నీ అక్కడే ట్రైబీ మ్యూజికల్ బ్యాండ్ తో చేసిన సందడి వరల్డ్ వైడ్ గా వైరల్ అయింది. యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇప్పుడు బీజేపీ నాయకుడు కేంద్ర మంత్రి అమిత్ షా తో మీటింగ్ వెనకాల కారణం రజాకార్ ఫైల్స్ మూవీనే అంటున్నారు. కశ్మీర్ ఫైల్స్ లానే ఈ ప్రాజెక్టు పట్టాలెక్కబోతుందని ప్రచారం జరుగుతోంది. ఎన్టీఆర్ తో కొరటాల శివ మూవీ తీసే లోపే విజయేంద్ర ప్రసాద్ రజాకార్ ఫైల్స్ స్టోరీ రెడీ చేస్తాడనే ప్రచారం పెరిగింది. ఇక లైగర్ మూవీ టీం ఈ వీకెండ్ సందడి కోసం ప్రమోషన్ ని పీక్స్ కి తీసుకువెళ్తూనే ఉంది. రామ్ చరణ్ తో మోహన్ రాజా ధృవ 2 ప్లాన్ చేస్తున్నాడట. అయితే గాడ్ ఫాదర్ విడుదలయ్యాకే ఈ ప్రాజెక్టు మీద క్లారిటీ వస్తుందని తెలుస్తోంది. శంకర్ మూవీ పూర్తయ్యాక గౌతమ్ తిన్ననూరి మోహన్ రాజా ప్రాజెక్టులు 2 ప్యారలల్ గా తెరకెక్కుతాయట.